హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనలో గోటుతో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం సరికాదన్నారు. బన్నీ తరఫున ఎవరైనా బాధితుడి ఇంటికెళ్లి మేమంతా ఉన్నామనే భరోసా ఇస్తే బాగుండేదన్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తప్పు పట్టకూడదని తెలిపారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరిలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన పవన్ పుష్ప సినిమా ప్రదర్శన సందర్భంగా రేవతి అనే మహిళ చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. సంధ్యా థియేటర్ సిబ్బంది అల్లు అర్జున్ కు ముందుగానే విషయం చెప్పి ఉండాల్సిందన్నారు. బన్నీ వెళ్లి కూర్చున్న తర్వాతైనా ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సిందన్నారు. ఒకవేళ చెప్పినా ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో అన్నారు. అల్లు అర్జున్ విషయంలో తెర ముందు తెర వెనుక ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. ఈ విషయంలో గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారని వ్యాఖ్యానించారు. సినిమా చూస్తున్నారు తెలియలేదు. సమ్మన్ మస్ట్ బి విత్ ఇన్ ద విసినిటీ ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసున్నారు. దే మస్ట్ హావ్ వెంట్ దేర్ అడ్రస్ ద ఇష్యూ. పాపం చనిపోయినప్పుడు నిజంగా క్వైట్ పెయిన్ఫుల్. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్. ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. థర్డ్ డే he should have visited. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసు, మన వల్ల చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవుతుంది 10 మంది వెళ్ళాలి. మేబీ దే షుడ్ హావ్ టేకెన్ వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, మా సాలిడారిటీ చూపిస్తున్నాం. దేర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ, నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సి. ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గాని తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్. ఆ తర్వాత జరిగిన కాన్సెప్ట్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ వీ డోంట్ క్వశ్చన్ పోలీస్. సంధ్యా థియేటర్ ఘటనలో రేవంత్ రెడ్డిని తప్పుబట్టలేమని పవన్ అన్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారని, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వైసీపీ రెజిమ్ లో లేరు. ఇక్కడ వైసీపీ రెజిమ్ వితౌట్ రీజన్ దే పిక్డ్ అప్ ఎ ఫైట్. ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్ దే హ్యాడ్ గివెన్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్. మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని ఇవన్నీ. ఐ థింక్ హిస్ బియాండ్ ఆల్ దట్. అది చాలా లేమ్ రీజన్. ఆయన నిజంగా ఆ సినిమాకి దాన్ని ఎంకరేజ్ చేశారు కదా, ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని జగన్ గారు లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు. అంటే తెలుగు హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అది ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవడం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్ లా అయిపోయింది. అది ఎవరి చేతుల్లో లేదు. సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ద సీఎం టు టేక్ ఇట్ అండ్ హీ హాస్ టేకెన్ ద కాల్. సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది. ఇంక దానికి అండ్ అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే అర్జున్ గారి అంకుల్ వాళ్ళ విజయ్ కాంగ్రెస్ మెన్. కూటమి సర్కారు 6 నెలల పనితీరుపై మాట్లాడిన పవన్ గత ప్రభుత్వం కన్నా చాలా గొప్పగా పనిచేస్తున్నామన్నారు. పాలన తీరు, ప్రజా సమస్యల పరిష్కారంపై ఇప్పటి వరకు దృష్టి పెట్టామన్న పవన్ ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇది ఆకాశానికి భూమికినంత తేడా. కానీ గత లాస్ట్ 5 years లో ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ చాలా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది అనేది సెంట్రల్ మన ఢిల్లీలో నాకు చెప్తుంది. మీకు ఇంత వెనకబడిపోయారండి మీరు అని. ఏంటంటే ఒకసారి వర్క్ కల్చర్ని తప్పించేశారు. లాస్ట్ 5 years వాళ్ళు చెప్పడానికి క్వాలిటీ చెక్ అనేది జరగలేదు. వాళ్ళకి అలవాటు పోయింది వాళ్ళకి. అదేంటంటే ఇప్పుడు మేము అలవాటు తీసుకురావడానికి కొంత సమయం పడాలి. ఒకసారి ముఖ్యమంత్రి గారు దానివల్ల కొన్ని అధికారులు ఎంత కొంత ఇబ్బందులు పడొచ్చేమో. కానీ నా కన్సర్న్ ఏంటంటే బేసిక్గా టు మేక్ ష్యూర్ వీ విల్ గివ్ దెమ్ సఫిషియంట్ టైం. వీకెండ్స్ సాటర్డే సండే బాగా రెస్ట్ తీసుకోవాలంటే వీక్ డేస్ చాలా బాగా పనిచేయాలి. అంటే 5 రోజులు కనుక బలంగా పని చేయగలిగితే ఆ సెలవు కూడా బాగుంటుంది. పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యం మాయమైంది నిజం, డబ్బులు కట్టింది వాస్తవమని పవన్ అన్నారు. పేర్ని నాని తప్పులే వాళ్ల ఇంట్లో వాళ్లను వీధిలోకి తెచ్చాయని వ్యాఖ్యానించారు. ఆ బియ్యం ఎలా మాయమైంది దాన్ని లెట్ హిమ్ టేక్ ఓనర్షిప్. ఆడపడుచుల మీద కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. ఆయన మిస్సెస్ మీద ఆయన సతీమణి పేరు పెట్టారనుకున్నాం. ఆవిడ సంబంధం లేదు. మరి చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలని చెప్పండి. అంటే లాలూచి పడాలా, లాలూచి పడితే ఒకేలా మీరు తిడతారు మళ్ళీ ఎలా లాలూచి పడాలని. మాజీ మంత్రి గారు సతీమణితో వదిలేస్తారని మళ్ళీ మీడియా విల్ లాస్, పీపుల్ విల్ లాస్. ఇది ఒక డిఫికల్ట్ పరిస్థితి. అసలు కక్ష సాధింపుగా ఎవరి మీద పెడతారు? అక్కడికి వెళ్తే మేము ఓవరాల్ ఎఫ్సీఐ గోడౌన్ చెకింగ్కి వెళ్తే అక్కడ బస్తాలు లేవు. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బిగ్గర్ స్కామ్. అక్కడ ఏవి జరగలేదు అనుకున్నప్పుడు మేము ₹1 కోట్ల మేము కట్టేస్తాం డబ్బులు మరి ఎందుకు ఆఫర్ చేశారు? తప్పు జరిగింది అక్కడ.
నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారన్న పవన్ మంత్రి పదవిపై తర్వాత చర్చిస్తామని స్పష్టం చేశారు. నాకు సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎమ్మెల్సీస్ ఉన్నాయి. ఐ వాంట్ టు మేక్ నాగబాబు గారు ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ తర్వాత ఆ మినిస్టీరియల్ కోటాలో టీహెచ్ఆర్ లేదా అనేది ఇట్ ఇస్ మై రిక్వెస్ట్. ఐ పుట్ ఫోర్ మై రిక్వెస్ట్. నేను నాగబాబు గారిని రాజ్యసభ పంపించాను. ఎందుకంటే ఆయన హీ హ్యాడ్ సాక్రిఫైస్డ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ గెలిచే సీట్ ని వదులుకొని అనకాపల్లి రమేష్ గారికి ఇచ్చాం. అలయన్స్ ధర్మం, దట్స్ వాట్ ద కండిషన్. సో రాజ్యసభ వస్తుంది అనుకుంటే మళ్ళీ వాళ్ళకున్న ప్రయారిటీ దీంట్లో అది ఇవ్వడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. నా దుర్గేష్ గారు ఏ కులం నాకు తెలియదు. అండ్ నా కులం చూసి మనుషులు ఎన్నుకున్నాను, నాతో పాటు ప్రయాణించాడు. అలాగే కొత్త వాళ్ళు కూడా తీసుకున్నాను. నేను చాలా మందిని ఎంకరేజ్ చేస్తాను. నేనే చాలా మంది లీడర్స్ ని తీసుకొచ్చాను.